ఇండియా కూటమిలో కన్వీనర్ పంచాయతీ మొదలైంది. తనకు కన్వీనర్ పదవి వద్దంటున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. దీంతో కూటమి కన్వీనర్ బాధ్యతలు ఖర్గేకు దక్కే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. నితీష్ నిరాకరించడంతో ఖర్గే వైపు మొగ్గు చూపుతున్నారు కూటమి నేతలు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఓ వైపు నితీష్ కుమార్ కన్వీనర్ పదవి వద్దంటున్నట్టు తిరస్కరిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఖర్గే వైపు మొగ్గు చూపుతున్నట్టు కూడా కూటమి నేతలు ఉన్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఇండియా కూటమి సమావేశం ఇంకా వర్చువల్ గా జరుగుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమి తన సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేసింది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో సబ్ కమిటీ, ఆ కమిటీ ప్రతిరోజు కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో చర్చలు జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే కొలుక్కొచ్చింది, మరికొన్నిట్లో రావాల్సింది. అయితే ఈ రోజు ఈ యొక్క వర్చువల్ గా జరిగినటువంటి ఈ సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఈ యొక్క కూటమికి ఎవరు కన్వీనర్ గా ఉంటారో దానిపైన ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. రేపటి నుంచి కూడా భారత్ జోడో న్యాయయాత్ర జరుగుతుంది. రాహుల్ గాంధీ దాంట్లో కాంగ్రెస్ బిజీగా ఉండబోతుంది. అందుకే ఈ రోజు ఈ కన్వీనర్ పదవికి సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. ముందుగా ఎన్సీపీ ఏదైతే నితీష్ కుమార్ జేడీయూ నేత, అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని ఈ యొక్క కన్వీనర్ గా నియమించాలని కూడా అందరూ భావించారు. అయితే ఆయన తన కన్వీనర్ పదవిని తీసుకోవడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. ఆయన తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. కన్వీనర్ పదవికి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే ఎన్నుకుంటే బాగుంటుందంటూ నితీష్ కుమార్ తక్కువ తప్పుకున్నారు. దాంతో ఈ కూటమిని మరింత బలోపేతం చేయడానికి ఖర్గేనే ఈ యొక్క కూటమి కన్వీనర్ గా ఉంటే బాగుంటుందంటూ భాగస్వామ్య పక్షాలు పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. మిగతా పార్టీలన్నీ కూడా సో ఈ సమావేశంలో కూటమిని మరింత బలోపేతం చేయడంతో పాటు భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు వంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. అయితే దీనిపైన ఎవరు ఈ యొక్క కన్వీనర్ గా ఉంటారనే దానిపైన ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ఇక కూటమి చైర్మన్ గా ఖర్గే ఎంపిక దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తుంది. సో ఖర్గే ఎంపిక ఖరారు కావడంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఆయన్నే ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇప్పటికే ప్రధాన అభ్యర్థిగా ఖర్గేనే ఉండాలంటూ మమతా బెనర్జీ, కేజ్రీవాల్తో పాటు చాలా మంది నేతలు ప్రతిపాదించినప్పటికీ కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ముందుగా ఎన్నికల్లో విజయం సాధించి ఆ తర్వాత ప్రధాన అభ్యర్థి ఎవరన్న దీన్ని నిర్ణయిద్దామని కూడా స్పష్టం చేశారు. అయితే ఇక ఖర్గేనే ఈ యొక్క కూటమికి కన్వీనర్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో అధికారిక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రియాంక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.